హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 92 చూసే ముందు పార్ట్ 91 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. రాణాను చూడకపోతే ఏ క్షణమైన ఊపిరి ఆగిపోతుందేమోనన్నంత కష్టంగా ముక్కుతో నోటితో గట్టిగా బ్రీత్ చేస్తూ డెవిల్ డెవిల్ అని పెద్దగా అరుస్తున్న చైత్ర గుండె క్షణాలను లెక్క పెడుతుంది రాణాను చేరుకోవాలన్న ఆరాటంతో. ఇంకా ఆలస్యమైతే ఏం జరిగేదో తెలియదు, కానీ చైత్ర వాయిస్ వినబడమే టవల్ అందుకున్నాడు రాణా. వాష్రూమ్ డోర్ సౌండ్ కావడంతో తిరిగి చూసింది చైత్ర. నడుము వరకు టవల్తో డోర్ ఓపెన్ చేసిన రాణా ఒళ్ళంతా చెమటలతో బెంబేలెత్తుతున్న చైత్ర బిహేవియర్కి తన మనసు గ్రహించిన వాడిలా చిన్న స్మైల్తో ఇక్కడే ఉన్నా అంటున్న తన మాట పూర్తి కాకముందే క్షణాల నిరీక్షణ యుగాలను తలపించిన ఆ క్షణం గాలిలా దూసుకెళ్ళి కెరటల్లా రాణాను చుట్టేసింది చైత్ర. తన స్పీడ్కి బ్యాలెన్స్ తప్పి వెనక్కి అడుగు వేసిన రాణా, ఏ కంగారు, ఏంటే ఇది, చెట్టంత మగాణ్ణి నిలువున పడేస్తున్నావు అని చిరుకోపంతో కసురుతూ ఉంటే అతని స్పర్శలో తన ఊపిరి తగిలి గుండెల్లో నిలుపుకున్న చైత్ర రాణా డైలాగ్కి రెస్పాండ్ అయ్యే పరిస్థితిలో లేదు. డెవిల్ బాబు ఫేస్ మొత్తం ముద్దులతో ముంచేస్తూ బాబు ఊపిరికి నోరు తెరిచేలా చేసింది. ఒసే కంగారు, ఏదొచ్చినా ఆపలేవే నిన్ను అని చైత్రను కంట్రోల్ చేయడానికి చూస్తూ ఉన్నాడు, కానీ అస్సలు ఛాన్స్ ఇవ్వడం లేదు చైత్ర. ఐ వాంట్ యూ అంటూనే ఉప్పొంగుతున్న గోదారిలా తన ప్రేమతో తన ఫీలింగ్స్తో రాణాని ముంచేస్తోంది చైత్ర. గ్యాప్ ఇవ్వకుండా తడిపేస్తున్న తన కన్నీళ్లకి తన ప్రేమకి ఇక హ్యాండిల్ చేయడం కష్టమని అర్థమైన రాణా వెంటనే చైత్ర 2 హ్యాండ్స్ తన నుండి ఫోర్స్గా విడతీసి అవి వెనక్కి ఫోల్డ్ చేస్తూనే మెడ కూడా ఇంకో హ్యాండ్తో హోల్డ్ చేసి టైట్గా బిగించాడు. నరాల్లో ఉరకలేస్తున్న ఉద్వేగాన్ని అదుపు చేయలేని అసహాయత చైత్రది. టైట్గా పట్టుకున్నా కూడా రాణా మీదకి రావడానికి వెంపర్లాడుతున్న తన ప్రేమను తన కళ్ళలో చూస్తూనే ఇంత అందంగా ఉన్నావేంటే అన్నాడు జీరపోతున్న గొంతుతో ప్రేమనంతా నింపి. కన్నీళ్లు కక్కుతూ చంపకు అని ప్రాధేయపడుతున్న చైత్ర ఉద్వేగానికి తన చేతుల నుండి విముక్తి కలిగించడమే గాలిలో గంధల్లా రాణాను చుట్టేసింది చైత్ర. ఎలా ఇంతలా ప్రేమించావు? నేను నిన్ను అడగలేదు, ఎట్ ద సేమ్ టైం నువ్వు చెప్పలేదు. చంపడానికి వచ్చిన నన్ను తెలిసి కూడా ప్రేమిస్తూ ఆడిస్తూ ఏమార్చావు. నీ తప్పు లేకుండా ఎందుకురా ఇన్ని మాటలు పడ్డావు? నువ్వు కూడా నాలాగే మరొకరి స్వార్థానికి బలిపశువే అని ఒక్క మాట కూడా చెప్పలేదు. నీకు తెలియకుండానే నేను జీవితంలోకి వచ్చానని ఎందుకు చెప్పలేదు? నాకు తెలియకుండానే నీ మనసును హింస పెట్టానని, నాకు తెలియకుండానే అమ్మాయిల్ని ద్వేషించే రాక్షసుడిగా నిన్ను మార్చేశానని నాకు ఎందుకురా చెప్పలేదు అంటూ డెవిల్ బాబును కుదిపేస్తూనే ప్రశ్నల వర్షం కురిపిస్తూ ముద్దులతో ముంచేస్తూ కన్నీళ్లతో తడిపేస్తున్న చైత్ర ఆరాటానికి ఆవేదనకి చిన్న నవ్వుతో తన లిప్స్ మీద మాట్లాడకుండా చేతిని క్రాస్గా పెట్టాడు రాణా. కన్నీళ్ల కళ్ళను విప్పార్చి ఆశ్చర్యంగా చూసింది చైత్ర. నీకు నిజం చెప్పి ఒప్పించి నమ్మించి ఆ తర్వాత నేను ట్రాక్లో పెట్టుకునేంత టైం నాకు లేదు కంగారు. నిజం కన్నా ముందుగా ప్రేమే నిన్ను నా సొంతం చేస్తుంది అని ట్రస్ట్ చేశాను. ప్రూవ్ చేశావు. ప్రతిసారి ఇక్కడ డిస్టర్బ్ చేసే నీ టచ్ అని ఫోర్ హెడ్ మీద వేళ్లతో చూపించిన రాణా అవే వేళ్లను మళ్ళీ హార్ట్ మీదకి షిఫ్ట్ చేసి ఇక్కడ నువ్వు ఎప్పుడో లాక్ అయిపోయావు అని చెప్పే నీ బాడీ స్మెల్ రెండు నన్ను పిచ్చోని చేసేశాయి. ఎవరో చెబితేనో ఎవరినో అడిగి తెలుసుకోవడం కాదు, నాకు నేనే కొన్ని వేర్ల సార్లు ప్రశ్నించుకున్నాను. యు ఆర్ మైన్, యు ఆర్ మై పర్సనల్, నువ్వు నా సొంతం, నా దానివి, నా సొంతమైన దానివి అని అప్పుడే ఫిక్స్ అయిపోయాను. ఏది ఏమైనా నిన్ను వదులుకోనని, ప్రేమైనా గొడవైనా నీతోనే అని. నీతో ఎంత గొడవ పడినా నాకు కోపం రాదు, బట్ నువ్వు అవాయిడ్ చేస్తే మాత్రం చాలా కోపం వస్తుంది. ఆ ఒక్క పాయింట్ చాలు నా హార్ట్ నీకు ఎంతగా అలవాటు పడిపోయిందో తెలుసుకోవడానికి అని చెప్తున్న అతని గొంతు గద్గదమవుతోంది. రాణా కళ్ళల్లో సన్నగా పుట్టుకొస్తున్న కన్నీటి తెరను చూస్తున్న చైత్ర గట్టిగా అతని మెడ చుట్టేసి కాళ్ళు గాలిలోకి లేపింది. కాళ్లతో నడుమును పెనవేస్తున్న తనని హిప్ కింద హ్యాండ్ సపోర్ట్ పెట్టి అలాగే తీసుకెళ్లి బెడ్ మీద దించాడు రాణా. అప్పటికే లెక్కలేనన్ని ముద్దులతో తన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తున్న చైత్ర డెవిల్ బాబు ప్రేమలో నిండా మునిగిపోయింది.
బెడ్ మీద దించి వదలబోతున్న రాణా హెయిర్ పట్టుకొని ఫేస్ దగ్గరికి లాక్కొని ఐ వాంట్ యూ అంది డీప్గా కళ్ళలోకి చూస్తూ. ఐఎమ్ ఆల్వేస్ యువర్స్, ఈ లైఫ్కి ఫిక్స్ అయిపో అన్న అతని నడుము చుట్టి మీదకి లాక్కొని ఇప్పుడు నువ్వు నాకు కావాలి, ఫిజికల్గా ఇన్ అండ్ అవుట్. నిన్ను నాలో నేను ఫీల్ అవ్వాలి. చాలా అడిగావు, చాలాసార్లు కోప్పడ్డాను, బట్ ఇప్పుడు ఇష్టంగా అడుగుతున్నాను. నాకు నేనుగా ఉండడం నాకు నచ్చటం లేదు డెవిల్. నన్ను నీలో చూడాలనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను ఇలా ఒంటరిగా వదిలేయకు, నీలో కలిపేసుకో అని కన్నీళ్లతో వేడుకుంటున్న చైత్ర పెదవులు గాఢంగా ముడివేశాడు రాణా. అతనితో కలిసిపోవాలి అన్న ఉద్వేగంలో ఉన్న చైత్రకు అతని అణువు తన సొంతం చేసుకోవాలన్న బలమైన కోరిక హక్కుగా రాణా శరీరం అంతా తిరిగేస్తున్న ఆ చేతుల్లోనే కనిపిస్తూ ఉంది. గాఢంగా నాలుకలు పెనవేసి చేస్తున్న ఎంగిలి యుద్ధం సరిపోవటం లేదు. ఇంకా తమ ఇష్టాన్ని చూపించాలన్న ఆత్రం, ఆరాటం ఇద్దరిలోనూ. హద్దులు లేని ప్రేమలోకం వాళ్ళిద్దరిది. ఇష్టంగా చైత్ర అడిగింది అన్న ఆశ అతనిదైతే, తనని ప్రాణంగా ప్రేమిస్తున్న అతనికి సొంతమైపోవాలన్న ఆశ చైత్రది. బ్రీతింగ్ ప్రాబ్లం అవ్వడంతో చైత్ర లిప్స్ వదిలి గట్టిగా తనలోకి అదుముకున్నాడు రాణా. అంతే బలంగా అతను వెన్ను చుట్టేసి నోటితో గాలి తీసుకుంటూ ఉంది చైత్ర. ఇప్పుడు వద్దు, ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్, నాకు ప్లాన్స్ ఉన్నాయి అని ఫీలింగ్స్తో అదురుతున్న చైత్ర వెన్ను నుమురుతూ తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ నెమ్మదిగా చెప్పాడు. ప్లాన్ చేసుకుని ఫీలింగ్స్ షేర్ చేసుకోరు. ఐ వాంట్ నౌ అంటూ రాణా బ్యాక్ మీద స్లాప్ ఇచ్చింది. ఇప్పుడు వద్దు అన్నాడన్న ఉక్రోషంతో. మెంటల్ అనే నీకు, తిక్కగా మాట్లాడకు. ఈ ఎముకల గుడితో ఇంటిమేషన్ నా వల్ల కాదు. నా ఫీలింగ్స్ చాలా హెవీగా ఉంటాయి. ఎన్ని రోజుల నుంచి పస్తులు పెట్టావో తెలుసా? చచ్చూరుకుంటావు, హ్యాండిల్ చేయలేవు అని సీరియస్గా చెప్పి దూరం జరిగి బెడ్ దిగిపోతున్న రాణా టవల్ పట్టుకుంది. సర్రున చూశాడు, వద్దన్న పంతానికి పోతుందని. ఆ చూపులకి అలవాటు పడ్డ పాప అస్సలు జంకలేదు. నాకు ఇప్పుడే కావాలి అంది ఉడికిపోతున్న కోపంతో మూతి బిగించి. నీ కంగారు బుర్రకి ఏది అర్థం కాదే అని టవల్ పట్టుకుని ఆ చేతిని పట్టుకుని లాగి ఫోర్స్గా దగ్గరికి వచ్చిన తనని ఎత్తుకెళ్ళి మిర్రర్ ముందు దించి, చూడు ఎలా ఉన్నావో, నాలో సగం ఉండేదానివి, ఇప్పుడు అస్థి పంజరంలా తయారయ్యావు. మీద పడితే అప్పుడల్లా బ్రేక్ అయిపోతావు. మూసుకొని పర్ఫెక్ట్గా మెడిసిన్స్ వాడు, తర్వాత ప్లాన్ చేసుకుందాం అని తనని అలాగే వదిలి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోతూ ఉంటే వెనక నుంచి రాణా మెడ చుట్టేసి వీపు ఎక్కిన చైత్ర, నీకు పొగరు కదా నాకు నేను అడుగుతున్నానని అని వెక్కుతూనే అరుస్తూ షోల్డర్ మీద కొరుకుతున్న తన అల్లరికి మంకుతనానికి నవ్వుతూ ఒక చేత్తో నడుము చుట్టి ముందుకు తెచ్చుకొని గోడకి లాక్ చేశాడు రాణా. విశాలమైన డెవిల్ బాబు వీపు మీద నుంచి అతని చేతుల్లోకి రావడమే. బిగుసుకుపోయిన చైత్ర ఉడుకుతున్న కోపంలో కూడా రాణా ఫాస్ట్ రియాక్షన్కి బెదురుతూ, నీ విష్ ఫుల్ఫిల్ అయిందిగా, నాకు నేనుగా అడిగాను, వెంట పడుతున్నాను. నాకు జ్ఞాపకం లేని రాత్రికి నిన్ను దూరం పెట్టాను. నా ప్రమేయం లేని యాక్సిడెంట్ రీజన్ చెప్పి నన్ను దూరం పెట్టి రివెంజ్ చూపించావో చంపేస్తాను అని ముక్కు చేదుతూనే వార్నింగ్ ఇస్తున్న చైత్ర ప్రేమకి, పిచ్చితనానికి అసలు ఏమనాలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావటం లేదు డెవిల్ సార్కి. కొన్ని క్షణాలు తన పిచ్చి ప్రేమకి మైమర్చిపోయి చూస్తున్న రాణాని ఐ లవ్ యూ, అర్థమవుతుందా అని స్ట్రెస్ చేసి చెప్తున్న చైత్ర చేతి వేళ్ళు చెంపలను తాకుతూ ఉంటే తన సెకండ్ హ్యాండ్తో ఆ చేతుల్ని గోడకి లాక్ చేసి, బాగా గుర్తు చేశావు, నువ్వు చేసిందంతా మర్చిపోయి ఐ లవ్ యూ చెప్పగానే బెల్ట్ అయిపోయి బెడ్ ఎక్కేశాను. గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ అని కన్నింగ్ స్మైల్తో చైత్ర లిప్స్ మీద స్ట్రాంగ్ పెక్కిచ్చి, నన్ను తిప్పుకున్న దానికి 10 టైమ్స్ నువ్వు అడుక్కున్నాకే అన్నీ అంటూ ఆశ్చర్యంతో ఆల్చిప్పల్లా కళ్ళు పెద్దవి చేసిన చైత్రను అలాగే పట్టుకెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ బయట వదిలాడు. పిచ్చి ఒకడు వాగావంటే చంపేస్తా నిన్ను అని ఒక చేత్తో టవల్ పట్టుకొని ఇంకో చేత్తో రాణా చెస్ట్ మీద కొడుతున్న చైత్ర కోపానికి నవ్వుతూ టవల్ పీకి మొహం మీద పడేసి పొలికేక పెడుతున్న తన ఫ్రస్ట్రేషన్కి పిచ్చ హ్యాపీనెస్తో డోర్ క్లోజ్ చేసుకున్నాడు డెవిల్ బాబు. రాణా బాడీ ఫ్రాగ్రెన్స్ నిండా ఉన్న టవల్ గట్టిగా గుండెలకు హత్తుకొని గోడకు వాలింది. అసలే శాడిస్ట్, మర్చిపోయిన వాటిని నేనే గుర్తు చేసి కంపు చేసుకున్నాను. వాడి మీద ప్రేమతో కావాలి అని అడిగితే చిన్ని కటింగ్లు ఇస్తున్నాడు అని ఒక్క నిమిషం ఫీల్ అయిన ఆడతనం పౌరుషానికి పోతూ ఉంటే ఒప్పుకోలేదు మనసు. ఓసి పిచ్చిదానా, వాడి ప్రేమ తెలిసి వాడిలో కలిసిపోవాలన్న ఆరాటపడ్డ నీది వాడి ప్రేమను పొందాలన్న స్వార్థం.
చంపాలని పగబట్టిన నీ ద్వేషంలో కూడా నీ వెంటపడి వేధించి నిన్ను వాడితోనే ఉంచుకున్నాడు. వాడి ప్రేమను చూపించినా అర్థం చేసుకోలేని నీ పంతానికి ఎంతలా నిన్ను అర్థించాడో మర్చిపోయావా అని మనసు బుద్ధి చెప్తూ ఉంటే చైత్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా ఏడిపించాను, బట్ అదంతా తెలిసి చేయలేదు. అయినా వాడి మనసు అప్పుడు బాధపడే ఉంటుంది. వాడు ఏం చేసినా నాకు ఓకే, వాడు నావాడు, అది ఒక్కటి చాలు అని ఫిక్స్ అయ్యి టవల్ నుంచి వస్తున్న లిక్విడ్ జెల్ అరోమాని లాంగ్ బ్రీత్తో హార్ట్లో ఫిల్ చేసుకుంటున్న చైత్ర ముందు నిలబడ్డాడు రాణా. గెడ్డను ట్రిమ్ చేసిన బాబు హాట్ ఫార్మల్ డ్రెస్సింగ్ స్టైల్కి హార్ట్ స్కిడ్ అయ్యేసరికి ఊరిస్తున్నాడు అని తిట్టుకుంటూ మూతి బిగించి కళ్ళు పక్కకు తిప్పింది. బాగా ఎక్కినట్టుంది అని ఒత్తి పలుకుతూ తన చేతుల్లోని టవల్ తీసుకొని కార్నర్కి విసిరేసి ముక్కుతోనే బుసలు కొడుతున్న చైత్రను చేతుల్లోకి తీసుకున్నాడు. దించు, బయటకేగా నేను వెళ్తాను అంది ఉడుక్కుంటూ. ఇలా అతుక్కుంటేనే కదే నీ బాడీలో నా కోసం జనరేట్ అయిన హీట్ నాకు తెలిసేది అని తన కౌంటర్కి కోపంతో ఎరుపెక్కిన కళ్ళ మీద కిస్ చేసి ఇలాగే ఏడిపిస్తావా అని అడుగుతున్న చైత్రకు ఆన్సర్ చెప్పకుండా కిందకి తీసుకొచ్చాడు. ఎక్కడికి తీసుకువెళ్తున్నావు, దించు, ఎవరైనా చూస్తారు అని చుట్టూ చూస్తూ ఆ టెన్షన్తో తన ఫీలింగ్స్ని పక్కన పెట్టింది చైత్ర. తన అరుపులు ఆర్డర్లు ఏది పట్టించుకోకుండా బ్యాక్ సైడ్ కార్నర్లో ఉన్న మెడికల్ రూమ్కి తీసుకువచ్చాడు రాణా. ప్రతాప్ వర్మ కోసం ఇంటికి డాక్టర్స్ని తీసుకువచ్చిన రాణా ఇక కొడుకు కోసం ఇంట్లోనే కంప్లీట్ ఎక్విప్మెంట్తో ఒక మినీ హాస్పిటల్ అరేంజ్ చేశాడు. ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ లక్కీకి ఇంటిలోనే చెకప్స్ జరుగుతాయి. వాటితో పాటు ప్రతాప్ వర్మ అండ్ అమృతకు కూడా మెడికల్ నీడ్ ఉంది. ఇక ఇప్పుడు చైత్ర, ఎవ్వరూ ఇలా కోరుకోరు, బట్ తన వాళ్ళ కంఫర్ట్ కోసం ఆలోచించిన రాణాకు ఇదే బెస్ట్ అనిపించింది. అదంతా చూసిన చైత్ర ముందు కన్ఫ్యూజ్ అయినా రాణా తన వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ అర్థం చేసుకుంది. ఒక్కడివే అన్నీ మేనేజ్ చేసుకున్నావా అంది లో గొంతుకతో బెడ్ మీద దించుతున్న రాణా చంపల మీద చేతిని ఉంచి. నీ అంత స్ట్రెస్ తీసుకునే స్ట్రెంగ్త్ నాకు లేదు, అందుకే డబ్బుతో అన్నీ ఇలా మేనేజ్ చేస్తున్నాను అని చెప్పడంతోనే ఫేస్ డల్గా పెట్టిన చైత్ర ముక్కు మీద చిటిక వేసి టాపిక్ డైవర్ట్ చేయొద్దు, నువ్వు రికవరీ అయ్యే వరకు నా బెడ్రూమ్లోకి పర్మిషన్ లేదు, ఇదే నీ బెడ్ అని వదిలేసి బయటకు వెళ్ళాడు. శాడిస్ట్, నన్ను ఏడ్పించాలని చూస్తే ఊరుకోను, అది మన బెడ్రూమ్ అని అంటూ వెనక్కి బయటకు రాబోతున్న చైత్రను ఆపి మళ్ళీ బెడ్ ఎక్కించి బీపీ మానిటర్ చేతికి తగిలించాడు డాక్టర్. కదలటానికి లేకుండా లాక్ చేశాడని తిట్టుకుంటూ చెక్ చేస్తున్న డాక్టర్కి ఆన్సర్ చేస్తున్న చైత్ర దగ్గరికి కాసేపటికి వచ్చింది నేహ. మీ బాబు పంపాడ నేహ గారు నాకు తోడుగా ఉండమని అని అడిగింది బాబు కోసం డోర్ వైపు చూస్తూ. నేహ అని పిలిస్తే చాలు చైత్ర అని వెతుకుతున్న పాప కళ్ళు గమనించి, బావ అంటే నాకు భయమే తెలుసు కదా, చెప్పింది చేస్తాను, నీకు డిస్టర్బెన్స్గా ఉన్నా ఐ కాంట్ అంది ఎక్స్క్యూజ్ అడుగుతూ. అని ఎందుకు ఈ అరేంజ్మెంట్స్, అంటే ఇలా ఇంట్లో అంత ఎమర్జెన్సీ ఏమైనా ఉందా అంది లక్కీని దృష్టిలో పెట్టుకొని. తను లేనప్పుడు తన మీద బెంగతో ఏమైనా ప్రాబ్లం అయ్యిందేమోనన్న అనుమానంతో అడిగింది. లక్కీ హెల్త్ ఇష్యూ నాకు లేటుగా తెలిసింది, బట్ అప్పటికే బావ అరేంజ్మెంట్స్ అన్నీ ఫినిష్ చేశాడు. ఇప్పుడు అమృతతో కూడా డైలీ చెకప్స్ జరుగుతున్నాయి, జనరల్ అండ్ రెగ్యులర్ చెకప్స్ ఇక్కడే జరుగుతాయి, ఏదైనా సీరియస్ అయితే హాస్పిటల్కి రిఫర్ చేస్తారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అమృత ప్రాబ్లం ఏంటని అడిగింది చైత్ర. యాక్చువల్గా తనది ప్రాబ్లం కాదు, షీ ఈజ్ ఎ పేషెంట్. లక్కీనే తనని ఎంగేజ్ చేస్తూ ఉన్నాడు, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. వాడు లేకపోతే ఐ కాంట్ హ్యాండిల్ హర్, ఈవెన్ చెప్పకపోతే ఫుడ్ కూడా తినదు అని అమృత గురించి, ప్రెజెంట్ తన కండిషన్ గురించి అండ్ తన పాస్ట్ గురించి నేహ చెప్తూ ఉంటే వింటున్న చైత్ర షాక్ అయింది. ఒక ప్రాణం ఉన్న మనిషిని చీకటి గదిలో బంధించడం అంటే ఇక తనని పిచ్చిదాని చేయడమే. అటువంటి అమృత మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకున్న చైత్రకు గుండె తరుక్కుపోతున్న బాధతో పాటు అందుకు కారణమైన వాళ్ళని చంపేయాలన్నంత కసి. ఒక ఆడపిల్లని ఎవ్వరూ లేని చీకటి రూమ్లో అన్ని సంవత్సరాలు బంధించిన వాళ్ళు మనుషుల మృగాల, అటువంటి వాళ్ళని ఇంకా పట్టుకోకుండా మీ బావ ఏం చేస్తున్నాడు అని కన్నీళ్లు కట్టలు తెంచుకుంటున్న కోపంతో అరుస్తూ ఉంటే వాళ్లే నిన్ను చంపడానికి ట్రై చేశారని బావ చెప్పాడు అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. అర్థం కానట్టు బ్రుకుటి ముడేసిన చైత్ర ఎక్స్ప్రెషన్కి బావ చెప్పాడు, చైత్ర నీకోసం వైజాగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు జరిగింది చెప్పి
అమృత జాగ్రత్త అని చెప్పాడు. నువ్వు బావ లైఫ్లోకి వచ్చిన రోజే మిస్ అయిన అమృత మళ్ళీ బావ స్విట్జర్లాండ్ నుండి ఇండియాకి తిరిగి వచ్చిన రోజు హాస్పిటల్లో కనిపించింది. అమృత గురించి వింటూ ఉంటే ఇటువంటి మనుషులు కూడా ఉంటారని తెలిసి భయపడ్డాను. అలాగే నీ గురించి కూడా ఇంత క్రూయల్గా ఎలా చేస్తారు అని కన్నీళ్లు పెట్టుకుంది నేహ. ఇందులో మీ అన్నయ్య హ్యాండ్ ఉందని నీకు తెలుసా అని అడిగింది ఇబ్బంది పడుతూనే. తెలుసు చైత్ర, ఐఎమ్ సారీ ఫర్ దట్. నాకు ఎలా చెప్పాలో అని మాట్లాడలేక చైత్ర హ్యాండ్ పట్టుకొని, ఐ డోంట్ నో చైత్ర, చాలా గిల్టీగా ఉంది. అన్నయ్య నాతో లేడని చాలాసార్లు ఫీల్ అయ్యాను. బట్ రైట్ నౌ ఎటువంటి అన్నయ్య ఎందుకున్నాడని కోపం వస్తుంది. ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. రైట్ నౌ ఎవ్వరూ లేని దానిలా అనిపిస్తోంది అంటూ ఎమోషన్ అవుతున్న నేహ నెమ్మదిగా చైత్ర షోల్డర్ మీద వాలిపోయింది. నా మిస్టేక్ అండ్ నా ఇన్వాల్వ్మెంట్ ఏదీ లేదు చైత్ర, ట్రస్ట్ మీ అని వెక్కుతూ చెప్తున్న నేహ చుట్టూ హ్యాండ్ వేసి, ఐ నో, డోంట్ ఫీల్ లైక్ దట్. నేను నిన్ను ట్రస్ట్ చేస్తున్నాను. నీ తప్పు ఏదీ లేదు కాబట్టే నువ్వు నా దాకా రాగలిగావు. ఇప్పుడు నాతో ఉన్నావు. మీ బావ గురించి నీకు తెలుసు కదా అని తనని కన్సోల్ చేస్తూ ఉంటే, ఎస్ ఐ నో అని కన్నీళ్లతో తల ఊపుతున్న నేహ కళ్ళు తుడిచి, వివేక్ తప్పు చేశాడు, కానీ ఇంత క్రూయల్ మెంటాలిటీ అనుకోవడం లేదు నేను. ఇంకా ఏదో జరిగింది. ఫ్యామిలీలో ఉన్న లూప్ హోల్స్ని ఎవరో యూజ్ చేసుకున్నారు. అది బిజినెస్ రైవల్స్ కూడా కావచ్చు అని చెప్తూనే తన ప్రాజెక్ట్ విషయం గుర్తుకొచ్చి దాని గురించి అడిగింది. నాకు తెలియదు చైత్ర, రైట్ నౌ నేను ఆఫీస్కి పోవడం లేదు అంది ముక్తసరిగా నేహ. ఉదయ్ని కనుక్కుంటావా అని అడిగితే, వాడితో నేను మాట్లాడటం లేదు, అయినా బాగుండగా వాడిని అడగాల్సిన అవసరం ఏం లేదు అని డైరెక్ట్గా నువ్వు బావని అడుగు అని ఉదయ్ మీద ఉన్న కోపం అంతా ఏసడింపుగా చెప్పిన నేహను స్ట్రేంజ్గా చూసింది చైత్ర. బుర్రకి బొక్కపడినా ఇది ఏది మర్చిపోలేదు అని అప్పటి వరకు డోర్ స్టెప్ దగ్గర నిలబడి వింటున్న రాణా లోపలికి వచ్చాడు. సార్ గారిని చూడడమే చైత్ర మొహం వెలిగిపోయింది. అది అబ్జర్వ్ చేసినా పట్టించుకోకుండా స్ట్రైట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు రాణా. బావ వచ్చాడుగా, నేను వెళ్తాను అనేసి నేహ వెళ్ళిపోవడంతో ఇక్కడున్న నన్ను పట్టించుకోకుండా డాక్టర్తో ముచ్చట్లు పెట్టాడు, మెంటల్ అని తనకి కాస్త దూరంగా సీరియస్గా డిస్కస్ చేస్తున్న రాణానే కొరుక్కు తినేలా చూస్తుంది చైత్ర. వాడిగా చైత్ర చూపులు తాకుతున్నా తిరిగి చూడలేదు బాబు. ఎంతకి చూడకపోవడంతో పొడుచుకొచ్చి వెళ్ళిపోవాలని దిగుతున్న తనని గిర్రున తిరిగి చూసిన అయ్యగారి చూపుల వేడికి కాలు కింద పెట్టేదల్లా ఆగిపోయి బెడ్ మీద కుదురుగా కూర్చుంది. కళ్ళతోనే కంట్రోల్ చేసేస్తున్నాడు అని పళ్ళు బిగించి. ఈవినింగ్ హాస్పిటల్కి తీసుకురమ్మని డాక్టర్ చెప్పడంతో ఓకే అని చైత్ర దగ్గరికి వచ్చాడు రాణా. ఇప్పుడు కూడా నువ్వే తీసుకువెళ్తావా అని మూతి ముడిచి అడుగుతూ ఎత్తుకోవడానికి కంఫర్ట్గా ఉండేలా చేతులు రెండు పైకి చాచింది. ఆ చేతులను ముడుచుకున్న చైత్ర ముఖానికి కళ్ళు ముడిచి చూసిన రాణా, నిన్ను మొయ్యడం తప్ప నాకు వేరే పని లేదనుకున్నావా అని అనడంతో ఆశగా చూసిన చైత్ర మొహం మాడిపోయింది. నల్లగా మారిన తన మొహం చూస్తూ బెడ్ మీద కూర్చున్న రాణా రాడున్న కాలు మీద చేయి వేసి ప్రెస్ చేస్తూ, నొప్పి తెలుస్తుందా అన్నాడు తన కోసం ఆరాటంతో పరుగెత్తుకొచ్చి ప్రెషర్ ఇచ్చిన ఆ కాలుని చూస్తూ. కాలు వెనక్కి తీసుకోవడానికి ట్రై చేసిన చైత్ర యాక్షన్ సీరియస్గా చూసిన రాణా చూపులకు ఆగిపోతే, పేషెంట్ అని తెలుసు కదా, ఎందుకే వేషాలు అన్నాడు కోపం చూపిస్తూ. తెలియదు, నిన్ను చూడాలని ఆత్రం ఆగలేదు, అలా వచ్చేశాను అని పప్పి ఫేస్తో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, కొంచెం నొప్పి తెలుస్తుంది, ఇందుకేనా తీసుకొచ్చావు అంటూనే కాలు మీద ఉన్న రాణా హ్యాండ్ తన చేతిలోకి తీసుకుంది. ఏంటి సెంటిమెంటా అని చైత్ర చేతిని విడిపించుకొని రెండు కాళ్ళు తన మీదకి తీసుకున్నాడు రాణా. మరి ఈ సెంటిమెంట్ టచ్కి మన రాణా బాబు కరిగిపోతాడా? అసలు దొంగని పట్టుకోవడానికి ఇప్పుడు రాణా వేయబోయే మూవ్ ఏమిటి? రాణా మనసు చైత్ర అర్థం చేసుకుంది. మరి అమృత పరిస్థితి ఏమిటి? రాణా చైత్రల బంధాన్ని అమృత అంగీకరిస్తుందా? స్నేహ ఉదయల పరిస్థితి ఏమిటి? స్నేహ తన ప్రేమను వదులుకుంటుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.